శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్లో విలేకరుల సమావేశం. ఈ సమావేశంలో మెడికల్ డైరెక్టర్ గుడాన సోమేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రజలు నమ్మకాన్ని కిమ్స్ యాజమాన్యం సరికొత్త ఉన్నతమైన వైద్యశాలతో ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యముతో కిమ్స్ హాస్పిటల్లో జరగనున్న ప్రారంభోత్సవం కేవలం ఆవిష్కరణ మాత్రమే కాదని, శ్రీకాకుళం జిల్లా ఆరోగ్య రంగానికి ఒక నూతన దిశ మార్గదర్శనమని అని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్ నెట్వర్క్ కీలక స్థానం సంపాదించుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవి సంతోష్, జెమ్ ఆపరేషన్ సిహెచ్ వేదమతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మా సంస్థ తరఫున, మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఆ విధంగా శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి క్యాట్ ల్యాబ్ ఏర్పాటు చేసింది, మొట్టమొదటి యాంజియోగ్రామ్ చేసింది, మొట్టమొదటి యాంజియోప్లాస్టీ చేసింది కిమ్స్ హాస్పిటల్లోనే. అలాగే శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి గుండె ఆపరేషన్, ఓపెన్ బైపాస్ సర్జరీ ఏదైతే ఉందో అది చేసింది డాక్టర్ బొల్లేని భాస్కర్ గారు. అట్లా ఈ 14 సంవత్సరాల్లో మన ఊరు పెరిగింది, ఊళ్ళో చాలా కొత్త హాస్పిటల్స్ వచ్చాయి. అట్లాగే జమ్స్ హాస్పిటల్ కూడా కిమ్స్ హాస్పిటల్ తరఫున తీసుకుని దాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ రోజు జమ్స్ హాస్పిటల్ తరఫున మంచి స్థితిలో. అయితే పెరిగే జనాభాతో పాటు, పెరిగే పేషెంట్ వాల్యూమ్తో పాటు ఇంకొంచెం మంచి సదుపాయాలు ఇవ్వాలి పేషెంట్స్ ఉండడానికి అయితేనేమి. అలాగే 24 గంటలు ఎటువంటి మధ్యలో ల్యాబ్స్ లేకుండా కన్సల్టెంట్స్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. ఉన్న దాంట్లో ఆధునికమైనటువంటి టెక్నాలజీని ఇంకా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం.